యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఒరే ఆనంద్, మీ అమ్మ చెప్పింది కూడా కరెక్టే, కాకపోతే ఒక కరెక్షన్ చేసుకోవచ్చుగా. ఏంటి బామ్మ అది? హనీమూన్ అని బ్లాంకెట్ లేకుండా వెళ్లే బదులు చలికి తట్టుకోవడానికి బ్లాంకెట్ తీసుకునే వెళ్ళండి, సరిపోతుంది. అబ్బబ్బా, ఈ బ్లాంకెట్ గోలేంటి అత్తయ్య గారు? ఏం లేదమ్మా, వీళ్ళు చిన్నోడిలాగా హనీమూన్కి వెళ్లకుండా ఓ వారం రోజులు హాలిడే ట్రిప్ అని తిరగడానికి వెళ్తే సరిపోతుంది కదా. అవును స్మైలీ, నీ మనసుకి వ్యతిరేకంగా మనం ఏది చేయక్కర్లేదు, అలాగని ఈ ప్రోగ్రాం కూడా ఆపక్కర్లేదు. వెళ్దాం, హనీమూన్ కాదు, హాలిడే ట్రిప్. మీకు ఈ విషయం తెలియక దానికి ఫేవర్ చేస్తున్నారు. పేరేదైతే ఏంటి, ఆనంద్తో కలిసి వెళ్ళిందంటే దాని లోపలికి దుష్టశక్తి ఆవహించినట్టే అవుతుంది. స్మైలీ, ఇది ఫిక్స్. విరాజ్, మీరు రెడీ అయిపోండి. అయ్యో, ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ఇంకా 1.5 hours ఉంది. కమాన్ క్విక్. చైత్ర, మీ లగేజ్ అంతా ఓకేనా? రెడీ అయిపోయినట్టే. ఇంకేమైనా మర్చిపోయారేమో ఒకసారి చూసుకోవచ్చు కదా. వెళ్ళండి, మళ్ళా టైం లేదు, వెళ్ళండి. గోమతి, మనం ఏదైనా స్నాక్స్ రెడీ చేద్దాం వీళ్ళు తీసుకెళ్ళడానికి. అత్తయ్య గారు, విరాజ్ రెడీ. ఓకే, బాయ్. స్మైలీ, అది 1 second. హలో, యా. మీరు నన్ను ఈ ఇంటికి దూరం చేయాలని అన్ని దారులు మూసేసినా ఏదో ఒక లీకేజ్ నా కోసం ఉంటుంది. అది నాకు చాలు వాడుకోవటానికి. అత్తయ్య గారు, వెయిట్ చేయండి. ఇంకా ట్రిప్ ముగించుకొని వచ్చి మీకు గుడ్ న్యూస్ చెప్తాను. ఈ ఇంటికి వారసుడు వస్తున్నాడని. ఎత్తుకొని ఆడిద్దరు, ఏడిద్దరు కూడా. ఈ స్మైలీతోనే ఆటలా? చెప్తాను మీ సంగతి. ఇప్పుడు ఎలా? తనని ఆగమని చెప్పాను, భయపెట్టాను. అయినా భరి తగ్గించి వెళితే నో. ఆనంద్ గారి జీవితంలో ఒకప్పుడు నా మూలంగా జరిగిన తప్పు ఇక ముందు ఎప్పటికీ శాశ్వతంగా ఈ ఇంట్లోనే ఉండిపోతుంది. ఈ ఇంటి గౌరవం, ప్రతిష్ట తన మూలంగా పాడవ్వకూడదు. మహి వీడియో కాల్ చేస్తుందేంటి? మహి, హాయ్ చైత్ర, హౌ ఆర్ యూ? పృథ్వీ, నువ్వేంటి? యా, ఇట్స్ మీ. ఏంటి వీడియో కాల్ చేసింది ముద్దుల చెల్లెలైతే లిఫ్ట్ చేయగానే హెల్ బాయ్ పృథ్వీ వచ్చాడేంటా అని ఆశ్చర్యపోతున్నావా? పృథ్వీ, మహి ఎక్కడా? ఏంటి చైత్ర, అక్కా చెల్లెలకి ఒకరంటే ఒకరు పడట్లేదు, కానీ చెల్లె నుంచి ఫోన్ రాగానే
అక్కలో అంతులేని ఎమోషనల్ ఫీల్ అండ్ ఎక్కడా అని వెతుకులాట. కానీ ఏది ఏమైనా మీ అక్క చెల్లెళ్ళ కథనాలే వేరా పాత్రలో జీవించేస్తున్నారుగా. పృథ్వీ, నా చెల్లి ఎక్కడా అని అడుగుతున్నాను. అరుస్తున్నావేంటి చైత్ర? నీ గొంతు పగిలేలా అరవడానికి మరి కాస్త టైం ఉందిలే. ఇప్పుడేంటి, నీ చెల్లెల్ని చూస్తావా? చూడు. మహి, మహి, మహి ఏంటిది? అక్క, రే పృథ్వీ, నా చెల్లిని ఏమీ చేయొద్దు. మహి, మహి. ఏమైంది చైత్ర? ఎన్ని రోజులు ఈ పృథ్వీగాన్ని సర్కస్లో కోతిలా ఆడించిన మహి సడన్ గా అదే కోతి చేతిలో అరటి పండులా దొరికిపోయిందని టెన్షన్ పడుతున్నావా? టెన్షన్ ఏమక్కర్లేదు చైత్ర, ఎందుకంటే మీ నాటకాలన్నీ బయటపడిపోయాగా. ఇక్కడి నుంచి నెక్స్ట్ ఏమైపోతుంది, నా చెల్లి పరిస్థితి ఏంటి అని గచ్చ 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 వణికిపోవాలి. అక్క, అక్క, వీడి గురించి పట్టించుకోకక్క. ఈ కుక్క మనల్ని ఏమీ చేయలేడు. కుక్క ఓసిని గాడ్ అని పాద పూజ చేసుకోవాల్సిన పతిని డాగ్ అని డీగ్రేడ్ చేస్తున్నావా? కళ్ళు పోతాయి మహి, పాపం. చూడ్ని అక్కని మొగుడు చీపో అని చీప్గా తీసేసిన పతియే ప్రత్యక్ష దైవము అని పూజలు చేసింది. ఫైనల్గా ఆ విరాజ్ని ప్రసన్నం చేసుకుంది. అలా ప్రసన్నం చేసుకున్న మొగుడుతోనే కలిసి నా బ్రతుకులో ప్రశాంతత లేకుండా చేసింది. అది పెళ్ళం టార్గెట్ అంటే. చూడిప్పుడు వీళ్ళు అనుకున్నది సాధించి బర్త్డే సెలబ్రేషన్స్, హనీమూన్ ట్రిప్పులు అంటూ రచ్చ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారా? కదా చైత్ర? అవును, నీ మొగుడు బర్త్డేకి నీ చెల్లెలు విషెస్ పంపించిందంట కదా, చూసారా? చూసే ఉంటారులే. నీ చెల్లె కాదు, నేను నా విషెస్ని పంపించాను. మరి నా విషెస్ చూసారో లేదో? ఏంటి చైత్ర, నేను ఏ విషెస్ పంపించానా అని థింక్ చేస్తున్నావా? వీరాజన్న నీ డెత్ డే, హ్యాపీ డెత్ డే. వీరాజన్న నీ డెత్ డే, హ్యాపీ డెత్ డే. అది పంపించింది నువ్వా? ఎస్, ఆ మెమరబుల్ విషెస్ ని నీ మొగుడుకు డెడికేట్ చేసింది నీ చెల్లి మొగుడే. అది నేనే. సో నెక్స్ట్ డెత్ డే సెలబ్రేషన్స్. కానీ ప్రోగ్రాంలో చిన్న కరెక్షన్ చేస్తున్నాను చైత్ర. అదేంటంటే ఆ డెత్ డే అక్కడ కాకుండా ఇక్కడ ప్లాన్ చేశా. నీ చెల్లిని చంపైపోతున్నా.
మరి నీ చెల్లెల్ని కాపాడుకోవడానికి నువ్వు రావా చైత్ర? హే పృథ్వీ, నో పృథ్వీ, ఆ, నీకేం కావాలి పృథ్వీ, నీకేం కావాలి? ఆ మాట నువ్వు ఇక్కడికి వచ్చి అడగాలి కదా. క్లియర్గా చెప్తాను, నువ్వు ఏం చేయాలో కూడా చెప్తాను. అక్క, వీడి మాటలేం పట్టించుకోకు, నాకేమి కాదక్క. దయచేసి భయపడొద్దక్క, వీడు నన్నేం చేయలేడక్క. మహి మహి, నువ్వు అరిచి చెప్పినా, గుండెలు బాదుకొని చెప్పినా మీ అక్క ఇప్పుడు నీ మాటలు విని ఆగిపోదు. నా మాటలే వింటుంది కదా చైత్ర? ఎందుకంటే ఇప్పుడు నేను ఎంతకైనా తెగించగలను అని అక్కడ అర్థమైపోయింది. చైత్ర, మరి ఇంకేంటి ఆలస్యం? ఆ వీడియో కాల్ అలాగే ఆన్లో ఉంచేసి నువ్వు త్వరగా బయలుదేరు. వస్తున్నావు కదా అని నీ మొగుని నువ్వు వెంట పెట్టుకుని వస్తావేమో. ఇదిగా ఇది హనీమూన్ కాదు. ఒంటరిగా విషయం లీక్ అవ్వకుండా నువ్వొక్కదానివే రావాలి. మధ్యలో అతి తెలివితేటలు వాడతావనే వీడియో కాల్ ఆన్లోనే ఉంచమని చెప్పాను. సైలెంట్గా నేను చెప్పినట్టు నువ్వు మాత్రమే ఇక్కడికి రా. అరగంటలో నువ్వు నా ముందుండాలి, లేదంటే ఆ తర్వాత 6 నిమిషం కూడా నేను నీకు ఇవ్వను. నీ చెల్లి శవాన్ని మాత్రమే నీకు చూపిస్తాను. త్వరగా రా. వద్దు వద్దు పృథ్వీ, ప్లీజ్ నా చెల్లినేం చేయకు. నేను వస్తున్నాను అక్క, వస్తున్నా. రన్ చైత్ర, రన్. చైత్ర, ఇప్పుడెక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికమ్మా? అదే అత్తయ్య, లగేజ్ అంతా కార్లో పెట్టారు కదా, అన్ని పెట్టారో లేదో చూద్దామని అంతే. అన్నీ సరిగ్గా ఇప్పుడే చూసుకో మనవరాలా. అక్కడ మా చిన్నోడికి ఏ లోటు రానియొద్దు. అలాగే బామ్మగారు. అలాగే. అక్క, నువ్వు రావద్దక్క, ప్లీజ్. చెప్పారుగా, పని అయిపోతుంది. నేను టైం చెప్తే టైమే. మీకెందుకు? మీ లోడ్ దింపే బాధ్యత నాది. 20 ఏళ్ల ఎక్స్పీరియన్స్. దింపిన లోడ్లకి అసలు లెక్కే లేదు. మీరు చెప్పిన సరుకు కూడా ఇప్పుడే నా కళ్ళ ముందే బయలుదేరింది. మీ పని అయిపోతుంది. అయ్యో అయ్యో, అమ్మకు వచ్చిన కష్టం తీరిపోయిందనే లోపే మహికి కష్టం వచ్చి పడిందే. నేను నీకేం కానివ్వను మహి, నీకేం కానివ్వను. అమ్మా, చైత్ర ఫోన్ కనెక్ట్ అవ్వట్లేదేంటి? ఎక్కడికి వెళ్ళింది? బామా, బామా, ఏంట్రా చిన్నోడా? చైత్ర ఎక్కడ? ఇప్పుడే బయటికెళ్ళిందిరా. ఈ టైంలో బయటికి వెళ్ళిందా? నాకు చెప్పకుండా. మామ్, మామ్, ఏంటి విరాజ్? చైత్రని ఈ టైంలో బయటికి ఎందుకు పంపించావు? కార్లో ఏదో లగేజ్ సర్దుకోవడానికి వెళ్ళింది నాన్న.
కార్ దగ్గర లగేజ్ సర్దుతుంటే నాట్ రీచబుల్ రావడం ఏంటి? ఏ లక్ష్మి, లక్ష్మి, సార్ చైత్ర బయట ఉందా? లేదు సార్, బయట ఎక్కడ కనిపించలేదు. కనిపించట్లేదా? కన్నయ్య, నీకు చెప్పకుండా వచ్చేసాను. నన్ను క్షమించు కన్నయ్య. మహిక్ అక్కడ ఏం జరుగుతుందోనన్న భయంతో వచ్చేసాను కన్నయ్య. తన క్షేమం కొరకు నువ్వెంత తాపత్రయపడతావో నాకు తెలుసు. ఆయన నీతో నేను ఈ విషయం చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను. రే, ఎవర్రా నువ్వు? అటు తప్పుకో. అయ్యో, నీ చెల్లిని చంపైపోతున్నా. ఎంత దూరం వెళ్తావే? అరగంటలో నువ్వు నా ముందుండాలి, లేదంటే ఆ తర్వాత 6 నిమిషం కూడా నేను నీకు ఇవ్వను. నీ చెల్లి శవాన్ని మాత్రమే నీకు చూపిస్తాను. అయ్యో, టైం అయిపోతుంది. ఇక్కడ మహి పరిస్థితి ఏమైందో ఏంటో. ఫోన్ 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 ఫోన్. పృథ్వీ, 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 నా చెల్లెలు మాత్రం ఏం చేయొద్దు పృథ్వీ. నేను వచ్చేస్తున్నాను పృథ్వీ, నేను వచ్చేస్తున్నాను. మహినేం చేయొద్దు.